సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి గురించి ఇప్పుడు యాంకర్ గారు చెప్పారు, ముందు అద్భుతంగా చెప్పారు మీరు. ఆయన ఇంకా దాంట్లో మేము 50% ఇప్పుడు చెప్పాలి, ఇంకేం లేదు చెప్పడానికి. రామసత్యనారాయణ గారు ఏదైనా పని తలపెట్టాడంటే అయ్యే వరకు కూడా ఆయన వదిలిపెట్టాడండి. ఆయన క్రమశిక్షణ, డెడికేషను, డిసిప్లిను అన్నీ తోడయ్యి ప్రతిదీ సక్సెస్కి వస్తుందండి. ఆయన టూరింగ్ టాకీస్ రన్ చేసే టైం దగ్గర నుంచి నాకు పరిచయం. టూరింగ్ టాకీసు, తర్వాత బట్టల షాపు, తర్వాత సినిమా ఫీల్డ్. అంతేనా, మధ్యలో ఏమైనా చేశారా బిజినెస్లు? నాకు తెలిసి సినిమా ఫీల్డ్కి వచ్చారు మద్రాసులో సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పటికి సినిమా అనుభవాలు లేవు. అక్కడి నుంచి ఆయన కొంచెం దెబ్బతిని వెళ్ళిపోయాడు. నా సినిమాలో కూడా దెబ్బతిన్నాడు ఆయన. ఆయన పార్ట్నర్గా ఉన్నటువంటి ఒక సినిమాకి నేను డైరెక్టర్ని మద్రాసులో. ఆ సినిమా కూడా దెబ్బతింది ఆయనకి. వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుందో అక్కడే సక్సెస్ కొట్టాలి అనే పట్టుదలతో మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చి ఆయన సినిమా ఫీల్డ్లో సాధించాడండి ఆయన. నిజంగా రామసత్యనారాయణ గారు ఇప్పుడు మీరు చూశారు, ఇంతకుముందు ప్రొడ్యూసర్గా సాధించాడు ఆయన, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక హనీ కిట్ వేస్తున్నాడు. ఆయన కిడ్ అనేది నాకు తెలియదు ఇంతవరకు. ఆయన ఎవరో మన కిషోర్ గారు కిడ్స్ అని నాకు తెలీదు. ఈ టైలర్ చూసిన తర్వాత తెలిసే మీ ఇద్దరు కిడ్స్ అని. సో ఏదేమైనా సత్యనారాయణ గారు అడుగు పెట్టిన చోట అద్భుతమైన బంగారం వస్తుంది. ఆయనకి ఈ మొట్టమొదటి ఈయన పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఆత్మీయుల్లో కొంతమందితో సంప్రదిస్తాడు. ఆయన సంప్రదించినప్పుడు దాంట్లో నాతో కూడా సంప్రదించాడు ఆయన. ఏమండి ఇలాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెళదాం అనుకుంటున్నాను, ఏంటి మీ అభిప్రాయం అని. అభిప్రాయం ఏముందండి, మీకు మనసుకు నచ్చి బుర్ర అటువైపు వెళ్ళినప్పుడు అడుగు పెడితే మీరు సాధిస్తారు దాంట్లోను అని ఆ రోజే నేను చెప్పానండి. నిజంగానే దీంట్లో కూడా రియల్ ఎస్టేట్లో ఆయన సాధిస్తాడు ఆయనండి. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో నష్టపోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు, కానీ భూమిని నమ్ముకున్నటువంటి మా సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, చనిపోయిన ముత్యాలముగ్గు హీరో శ్రీధర్ గారు కానీ, నా హీరో చంద్రమోహన్ గారు కానీ ఎవరో నష్టపోలేదండి. భూమి మనిషిని అలా పెంచుద్దండి డెఫినెట్గా. సో ఈరోజు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నెక్స్ట్ ఇయర్ చూడండి ఎలా ఉంటుందో. ఆయన్ని మేము బయట నుంచుని 10 మంది గన్మ్యాన్లు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తిని లోపలికి మేము ఆదరించవలసిన పోషన్కి వస్తుంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. డెఫినెట్గా రామసత్యనారాయణ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం అండి, వాళ్ళ కుటుంబ మద్దతు ఎక్కువ ఉందండి. వాళ్ళ మిస్సెస్ సైడ్ కానీ, వాళ్ళ కొడుకుల సైడ్ కానీ, ఇక్కడ ఉన్నాడు ఇదిగో ఈయన, ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడు భీమవరంలో, ఈయన కానీ వీళ్ళందరూ మద్దతు, సపోర్టు, ఆయన చేసే ఏ పని అయినా సరే ముందు ఎంకరేజ్ చేస్తారండి. కుటుంబ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఏనాడైనా సరే విజయకేతనం ఎగరేస్తాడండి డెఫినెట్గా కూడా. అలాగే మా రామసత్యనారాయణ గారు విజయకేతనం ఎగరేయాలని మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.